యేసుక్రీస్తు ఈ లోకమంతటి కొరకు, మరి ముఖ్యంగా తన శిష్యుల కొరకు యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తంలో కూడా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఉంటుంది. ప్రారంభం నుంచి చూస్తే యేసు ఈ మాటలు చెప్పి, యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రారంభం నుంచి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఎట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం కూడా ఈ అధ్యాయంలో శిష్యుల కొరకు, అలాగే యేసుక్రీస్తు మాటలు ఎవరైతే విని ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అంతా చేసిన తరువాత, జాగ్రత్తగా వినండి, ఈ ప్రార్థన అంతా చేసిన తర్వాత, ఈ మాటలన్నీ కూడా చెప్పి ముగించిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు, తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి అవతలకి వెళ్ళిపోయాడు. అవతలకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఒక తోట ఉంది. ఆ తోట పేరు గెత్సెమనే తోట. ఆ తోటలోనికి వెళ్ళి ఇక ప్రార్థన చేయటం మొదలెట్టాడు. మరలా ఆ తోటలోకి యేసు ప్రభు తరచుగా వెళుతూ ఉండేవాడు. చూడండి, అంటే యేసుక్రీస్తుకి ప్రార్థన చేయడానికి ఒక స్థలం అనేది ఉండేది. ఆ ప్రార్థనా స్థలానికి యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా అక్కడికి వెళుతూ ఉండేవాడు, ఆ తోటలోకి. ఇది అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులందరికీ తెలుసు. యేసుక్రీస్తు సాయంకాలం అయితే చాలు ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనలో ఉంటాడు. ప్రతి సాయంకాలం చీకటి పడితే చాలు ఆయన ఆ తోటలోనే ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులు కూడా ఎప్పుడు అట్లాగే వెళుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇస్కరియోతు యోధా, అంటే యేసుక్రీస్తును అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యోధాకు కూడా ఆ సంగతి బాగా తెలుసు. జాగ్రత్తగా వినండి. అంతకు మునుపే ఇస్కరియోతు యోధా హృదయంలోకి అపవాది ప్రవేశించాడు. అపవాది ప్రవేశించగానే ఎట్లాగైనా సరే లాభం కావాలనుకున్నాడు. వెళ్ళి ప్రధాన యాజకులతో వాళ్ళతో బేరం కుదుర్చుకున్నాడు. నేను మీకు యేసును అప్పగిస్తాను, మరి నాకేంటి అనంటే వాళ్ళు 30 వెండి నాణ్యాలు తూచి అతని చేతికి ఇచ్చారు. నిజానికి 30 వెండి నాణ్యాలు ఎవరికి ఇస్తారో తెలుసా అండి? ఒక బానిసను కొనటానికి ఇస్తారు. మీకు అర్థమైందా? పాతకాలంలో, పూర్వపు రోజుల్లో ఎవరినైనా ఒక బానిసని కొని తెచ్చుకోవడం కోసం ఆ బానిసకి వాళ్ళు ఇచ్చే ఖరీదు ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. మీరు ఆదికాండం చూడండి. ఆదికాండంలో యోసేపును కూడా వాళ్ళ అన్నలు అమ్మివేశారు ఐగుప్తుకు వెళ్ళడానికి. ఎంతకు అమ్మివేశారు అనుకుంటున్నారు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. అంటే ఆ 30 వెండి నాణ్యాలు అనేది ఎవరి ఖరీదు? ఒక బానిస యొక్క ఖరీదు. చూడండి, ఇస్కరియోతు యోధా ఎంతకు తెగించాడంటే యేసుక్రీస్తుని ఒక బానిసలాగా అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే అక్కడ ఉన్న మత పెద్దలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకు కట్టిన విలువ ఎంత? ఒక బానిస విలువ కట్టారు. ఇది ఇస్కరియోతు యోధా చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇస్కరియోతు యోధా చేస్తుంది గురు ద్రోహం కదా. అంటే గురువుకే ద్రోహం చేస్తూ ఉన్నాడు ఇస్కరియోతు యోధా. అంటే గురువు పక్కనే ఉన్నాడు, ఆయన చెప్పినట్లుగానే వింటున్నాడు, ఆయన పెట్టిందే తింటున్నాడు, ఆయనతో నిద్రిస్తున్నాడు, ఆయనతో నడుస్తున్నాడు. కానీ ఆయన వెనకే ఉండి ఆయన్ని అప్పగించడానికి గోతులు తవ్వుతూ ఉన్నాడు. ఈ దినాల్లో ఇట్లాంటి యోధా ఇస్కరియోతులు కూడా చాలామంది మనతో ఉంటారు, మన చుట్టూ ఉంటారు, మన సంఘంలో ఉంటారు, మన సమాజంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా మనతో పాటే ఉంటారు, మనతో పాటే అన్నిట్లో పాలు పొందులు తీసుకుంటారు. కానీ మనకు తెలియకుండానే మన వెనకాలే ఉండి మనకే ఎసరు పెడుతూ ఉంటారు, మనకే గోతులు తవ్వుతూ ఉంటారు. జాగ్రత్త, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్కరియోతు యోధా లాంటి మనసు నీలో ఉందేమో. ఎవరైతే నీకు మేలు చేశారో వాళ్ళకే కీడు చేయాలనే ప్రయత్నం నీవు చేస్తున్నావేమో. జాగ్రత్త, నువ్వు ఇస్కరియోతు యోధావే. ఎవరైతే నిన్ను చేరదీసి నీకు మంచి చెడులు నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి, చివరికి నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడితే వాళ్ళ మీదకే అపకారం తలపెట్టేలాగా నువ్వు ఆలోచిస్తున్నావంటే
జాగ్రత్త. ఇస్కరియోతు యోధా హృదయం ఇది. పాత నిబంధనలో ఒక రాజు ఉండేవాడు. పాపం ఆ రాజుని ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు, యెహోయాదా అనే ఒక ప్రధాన యాజకుడు ఆయన దాచాడు. ఎందుకు దాచాడు అంటే వీళ్ళ కుటుంబం అంతా చంపబడతా ఉంది. శత్రువు వచ్చి ఆ రాజు కుటుంబాన్ని మొత్తం చంపేస్తున్నప్పుడు ఈ చిన్న బాలుని, రాజకుమారుని దాచిపెట్టి భద్రం చేసి 7 సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా పెంచాడు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా రాజ్యానికి తీసుకొచ్చి అతన్ని రాజుగా అభిషేకించి రాజ్యాన్ని అతని చేతిలో పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 7 సంవత్సరాలు అప్పుడు. మరి 7 సంవత్సరాల్లో రాజ్యానికి వచ్చేస్తే ఏమైనా చేయగలుగుతాడా రాజుగా? కాబట్టి ఈ ప్రధాన యాజకుడే ఆయనకు సంరక్షకుడుగా ఉండి మంచి చెడ్డ నేర్పించి విద్యాబుద్ధులు అన్నీ నేర్పించి అన్నీ చేసి పెద్ద అయ్యేంత వరకు, అంటే ఊహ తెలిసేంత వరకు ఉండి పట్టాభిషేకం కూడా చేసి రాజుగా ఉండి పెద్ద అయిందాకా ఉండి అన్నీ చేసి దగ్గర ఉంచితే ఈ ప్రధాన యాజకుడైన యెహోయాదా చనిపోయిన తరువాత ఈ రాజు ఎవరంటున్నాం? చిన్న పిల్లవాడిగా దాచిపెట్టి 7 సంవత్సరాల ప్రాయంలో రాజ్యానికి తీసుకొచ్చి అభిషేకం చేసి పట్టాభిషేకం చేసి రాజుగా నియమించిన ఈ రాజు ఏం చేశాడంటే, ఎవరైతే తనను పెంచి పోషించి ఇంతవాడిని చేశాడో ఆ ప్రధాన యాజకుడు కొడుకుని చంపడాన్ని ఆజ్ఞాపించాడు. ఎందుకు అట్లాగా చేయాల్సి వచ్చిందంటే ఈ రాజు చేసే పనులన్నీ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ ప్రధాన యాజకుడు ఒక కొడుకు మీదకి దేవుని ఆత్మ వచ్చాడు. దేవుని యెహోవా ఆత్మ వచ్చేసి, ఇదిగో రాజా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది సరైనది కాదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయడం వల్ల నీ ప్రజలందరూ బాధపడతారు, నీకు కూడా దేవుని ఉగ్రత వస్తుంది అని దేవుని ఆత్మ ద్వారా అతను ప్రవచించాడు. ప్రవచిస్తే నా మీదే ఇట్లాగా ప్రవచిస్తావా అని కనీసం వాళ్ళ తండ్రి తనకు చేసిన ఉపకారం కూడా మర్చిపోయి ఆ కొడుకుని చంపించేశాడు. అది కూడా దేవాలయంలోనే. ఎక్కడ? దేవాలయంలోనే. ఇట్లాగా మనం చూస్తే ఒక పాత నిబంధనే కాదండి, మన చుట్టూ ఉన్న లోకంలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తిన్నింటి వాసాలే లెక్క పెట్టేవాళ్ళు, గురుద్రోహం చేసేవాళ్ళు, ఇట్లాంటి ఇస్కరియోతు యోధా మనస్తత్వం ఉన్నవాళ్ళు లోకంలో చాలామంది మనకు తారసపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు మన కుటుంబంలోనే ఉండొచ్చు. బ్లాక్ షీప్ అంటాం. ఏమంటాం? బ్లాక్ షీప్. ప్రతి కుటుంబంలో ఒక బ్లాక్ షీప్ అనేది ఉంటుందట. అంటే తల్లిదండ్రి మాట చెప్పిందే వింటారు, వాళ్ళు పెట్టిందే తింటారు, కానీ వాళ్ళ మీదనే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే బ్లాక్ షీప్ అంటారు. అంటే వాళ్ళకే వ్యతిరేకంగా తయారైపోతున్న ఉండేవాళ్ళు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త. ఇస్కరియోతు లాంటి యోధా లాంటి హృదయం ఒకవేళ నీలో ఉందేమో. అలా ఉంటే దాని నుంచి నువ్వు బయటపడాలి. ఒకవేళ బయటపడకపోతే ఇస్కరియోతు యోధాకు ఎటువంటి గతి అయితే కలిగిందో నీకు కూడా అదే గతి పడుతుంది. జాగ్రత్త. ఇస్కరియోతు యోధా ఎట్లాగా మరణించాడో తెలుసా అండి? ఇస్కరియోతు యోధా తన పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు తాడు కట్టుకున్నాడు, ఊరేసుకొని అట్లాగా చనిపోయాడు. ఆ ఊరేసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఎంతసేపటికి ఆ తాడు కాసేపు ఉండి ఆ తాడు, ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ విరిగిపోయినప్పుడు మామూలుగా పడితే బాగానే ఉండేది, కానీ ఎట్లా పడ్డాడంటే వెల్లకిగా పడ్డాడు. అంటే వెన్నుపోసేమో కిందికి వచ్చి పొట్టేమో పైకి వచ్చే విధంగా పడ్డాడు. అలా పడినప్పుడు ఆ పడిన శరీరం దేని మీద పడిందంటే ఒక కోసు రాయి మీద పడింది. కత్తి లాంటి ఒక రాయి మీద పడింది. ఎప్పుడైతే ఆ రాయి మీద పడిందో ఆ రాయి ఆ వెన్నెముకలో నుంచి బయటకు వచ్చేసి ఆ పొట్టలో ఉన్న పేగులన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అంత అధ్వానంగా చచ్చిపోయాడు యోధా. ఎవరైతే ఇట్లాంటి యోధా ఇస్కరియోతు లాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళ యొక్క అంతిమ గతి కూడా ఇట్లాగే ఉంటుంది. సరే, మన వాక్య భాగాలోనికి వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక
ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. యోధాకి కూడా ఆ స్థలము తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు యోధా కూడా చాలాసార్లు ఆ స్థలానికి వెళ్ళిన అలవాటు ఉంది. తప్పనిసరిగా మా గురువు గారు ఎక్కడే ఉంటాడు అనేది ఆయనకు తెలుసు. 3వ వచనం చదువుతున్నాం. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు. జాగ్రత్తగా చూడండి. యోధా యేసుక్రీస్తును అప్పగించడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యి ఎవరెవరిని వెంటబెట్టుకొచ్చాడని ఉంది. యోధా సైనికుల్ని వెంటబెట్టుకొచ్చాడు, ప్రధాన యాజకుల్ని వెంటబెట్టుకొచ్చాడు, పరిసయ్యులు పంపిన బంట్రోతులు ఉన్నారు వాళ్ళని వెంటబెట్టుకొచ్చాడు. మరి వీళ్ళందరినీ వెంటబెట్టుకొస్తున్నప్పుడు ఏ సమయంలో వస్తున్నాడు? రాత్రి సమయంలో వస్తున్నాడు. మరి రాత్రి సమయంలో రావాలి అంటే మరి అక్కడ ఇప్పుడులాగా లైట్లు అవన్నీ ఉండవు కదా. తోటలో అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి వెలుతురు కోసం దేన్ని తీసుకొస్తున్నారు? దివిటీలు, దీపాలు పట్టుకొని వస్తూ ఆయుధాలు కూడా వాళ్ళతో పాటు తీసుకొని వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరితో పాటు ఎవరు వస్తున్నారు? ఇస్కరియోతు యోధా కూడా వస్తున్నాడు. ఇస్కరియోతు యోధా రాకుండా ఇక్కడే ఉండి, మీకు అర్థమైందన్నమాట. ఇస్కరియోతు యోధా పరిసయ్యులు, బంట్రోతులు వీళ్ళతో పాటు కాకుండా యేసుక్రీస్తు దగ్గరే ఉండి వాళ్ళు రాగానే ఈయన సైడ్ అయిపోవచ్చు కదా. అవ్వచ్చా లేదా? అవ్వచ్చు. కానీ ఎందుకు వాళ్ళతో పాటే రావాల్సి వచ్చిందంటే యేసుక్రీస్తుని గుర్తుపట్టడం వాళ్ళలో ఎవరి వల్ల కాదు. మీకు అర్థమవుతుందా ఈ మాట? అదేంటంటే యేసుక్రీస్తుని గుర్తుపట్టడం ఎందుకు కాదు అంటే యేసుక్రీస్తుకు దగ్గరి పోలికగా యోహానుకు కూడా ఉంటాయి. మీకు అర్థమవుతుందా ఈ మాట? యేసుక్రీస్తు పోలిక ఎట్లాగైతే ఉంటుందో యోహానుకు కూడా దగ్గరగా అవే పోలికలు ఉంటాయి. దూరం నుంచి చూస్తే యోహాను, యేసుక్రీస్తు ఇద్దరు ఒకలాగానే కనిపిస్తారు. కానీ అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళతో తిరిగిన వాళ్ళకు మాత్రమే యేసుక్రీస్తు ఎవరు, యోహాను ఎవరు అనేది పర్టికులర్గా తెలుస్తూ ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే కవలలాగా అన్నమాట. ఇంట్లో వాళ్ళకి మాత్రమే కవలలు ఎవరు ఏంటని తెలుస్తుంది. బయట వాళ్ళకి ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అనుకుంటారు. అలాగే యేసుక్రీస్తు యోహాను యొక్క పోలికలు దగ్గరగా ఉండటం వలన బయట వాళ్ళు తొందరగా గుర్తుపట్టలేరు. అందుకని తప్పనిసరిగా వాళ్ళల్లో ఒకటిగా ఉన్న యోధా వాళ్ళతో ఉండాల్సిందే. ఉండి ఏదో ఒక గుర్తు చూపించి యేసుక్రీస్తు ఈయన అని చెప్పాలి. అందుకోసం యోధా వాళ్ళతో పాటుగా వచ్చేసినప్పుడు ఏం జరిగిందో చదువుదాం. 4వ వచనం. యేసు తనకు సంభవింపబోనని ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. చూడండి, యేసు ప్రభువుకు తెలుసు వీళ్ళు ఎందుకోసం వస్తున్నారు, ఏమి చేయటం కోసం వస్తున్నారు, తనను పట్టుకొని పోవడానికే వచ్చారు అనే సంగతి యేసు ప్రభువుకు తెలుసు. అందుకని ఆ చీకట్లోనే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. వాళ్ళు ఏమని సమాధానం చెప్పారంటే నజరేయుడైన యేసుక్రీస్తుని మేము వెతుకుతున్నాం అన్నారు. అంటే యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియదు అన్నమాట. యేసుక్రీస్తే స్వయాన వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే మేము యేసుక్రీస్తుని వెతుకుతున్నామని అన్నారు. అంటే యేసుక్రీస్తు మొహం వీళ్ళకి తెలియదు అన్నమాట. యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. యేసు నేనే ఆయనను అని వారితో చెప్పాను. చూడండి, చదువుదా ఆ మాట జాగ్రత్తగా. నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోధా కూడా వారి వద్ద నిల్చున్నాడు. ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. చూడండి ఏం జరుగుతుందో అక్కడ ఆ తోటలో జాగ్రత్తగా చూడండి. బంట్రోతులు వచ్చారు. యేసు ప్రభువే దగ్గరగా వెళ్ళాడు. అబ్బాయి ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అన్నాడు. వాళ్ళు మేము యేసుని వెతుకుతున్నామండి అన్నారు. యేసు ప్రభు అన్నాడు నేనే ఆయనను అన్నాడు.
ఆ మాట చెప్పగానే వాళ్ళు ఒక్కసారిగా వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. ఏం జరిగింది అక్కడ? ఏమి జరిగిందంటే, నేనే అనే ఆ పదం అక్కడ వాళ్ళకి అంత భయాన్ని కలుగజేసింది. ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో నేనే ఆయాం అనే ఆ పదం వాడగలిగే ఆ గంభీరత, ఆ వైబ్రేషను ఆ ఒక్క దేవునికి మాత్రమే చెందుతుంది. అంతకుముందు కూడా చెప్పాం, ఆయాం నేనే అనే పదం వాడగలిగిన ఆధిక్యత కానీ అథారిటీ కానీ ఒక్క దేవునికి మాత్రమే ఉంటుంది. అట్లాంటిది యేసుక్రీస్తు నేనే ఆయనను అనేసరికి ఆ గంభీరత వాళ్ళు తట్టుకోలేక ఒక్కసారిగా వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. మళ్ళీ యేసు ప్రభు వాళ్ళని కదిలించి, అబ్బాయి ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అంటే వాళ్ళు మళ్ళీ అదే సమాధానం చెప్పారు. 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనను అని మీతో చెప్పాను కాబట్టి మీరు నన్ను వెతుకుతూ ఉంటే గనక వీళ్ళను పోనీయండి అని శిష్యుల వైపు చూసి చెప్పాడు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభువే వెళుతున్నాడు. అబ్బాయి నా కోసమే కదా మీరు వెతుకుతా ఉంది, ఇదిగో నేనే ఆయనని చెప్పాను కాబట్టి ఇదిగో నన్ను తీసుకొని పోండి, వీళ్ళందరినీ వదిలేయండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు తన శిష్యులను అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. వచ్చింది ఎవరి కోసం? తన కోసమే. కాబట్టి తను సరెండర్ అయితే చాలు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు క్షేమంగా ఉండిపోవచ్చు. ఒకవేళ అట్లా కాదు, దాక్కుంటేనో లేకపోతే ఎదురు తిరిగి కొట్లాడితే ఏం జరుగుతుంది? బహుశా వాళ్ళు కత్తులు గుదేలు ఇవన్నీ పట్టుకుని వచ్చారు కాబట్టి ఈ 12 గురువులు ఎవరో ఒకరికి గాయం కావచ్చు, లేక 12 గురువు మీదకి ఏదో ఒక మరణం రావచ్చు. ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యులను అక్కడ చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ మీరు నా కోసమే ఎదుగుతున్నారు కాబట్టి ఇదిగో నన్ను మీరు పట్టుకొని వెళ్ళండి, వీళ్ళని వదిలేయండి అని చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఏం జరిగిందో చదువుదాం. 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరిని కూడా నేను పోగొట్టుకోలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగున ఆయన చెప్పాడు. ఇక 10వ వచనం, సీమోను పేతురునొద్ద కత్తి ఉండెను గనుక అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. జాగ్రత్తగా చూడండి, ఆ దాసుని పేరు కూడా అక్కడ రాయబడి ఉంది, మల్కు. జాగ్రత్తగా చూడండి, అసలు అంతా చీకటిగా ఉంది. వచ్చిన వాళ్ళ దగ్గర ఆ దివిటీలు దీపాలు ఉన్నాయి. అప్పటికే పేతురు దగ్గర కత్తి ఉంది. ఈ కత్తి ఉన్న పేతురు ముందుకు వచ్చేసి ప్రధాన యాజకుడు దాసుడు ఒక ఆయన వచ్చాడు, వాడిని కొట్టడమే కాకుండా కత్తి తీసుకొని గట్టిగా ఒక వేటు వేశాడు. తల మీదే వేసి ఉంటాడు నాకు తెలిసి, తల మీదే వేశాడు. కానీ అతడు తలకాయ పక్క తిప్పటం వలనో తల కిందికి దించడం వలనో మొత్తానికి తల తెగాల్సిన బదులు ఏమి తెగింది? చెవి తెగిపోయింది. జాగ్రత్తగా చూడండి, పేతురు చేసిన పని ఇది. ఏం చేశాడు? తల తెగేద్దాం అనుకున్నాడు. ఆ తలకు బదులుగా అతను తప్పించుకొని చివరికి ఏమి తెగిందంటే చెవి తెగింది. యేసుక్రీస్తు గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ఆ చెవి తీసుకొని బాగు చేశాడు, తీసుకొని కాదు ఆ చెవిని బాగు చేశాడు అని ఉంటుంది. అది యోహాను సువార్తలో మనకు లేదు, కానీ ఇది లూకా సువార్తలో చూస్తే మనకి ఈ సందర్భం తెలుస్తుంది. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయం 50వ వచనం, అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి, వారిలో ఒకడు అంటే పేతురే, ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడి అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? అతని చెవి అట్లా ముట్టుకొని బాగు చేశాడు. కానీ చాలాసార్లు మనకి కరుణామయుడు సినిమాలో కానివ్వండి, లేకుంటే ఇంక ఏదో ఇంగ్లీష్ మూవీస్లో కానివ్వండి, ఎట్లా చూపిస్తారంటే పేతురు అతని చెవి తెగేసినట్లుగా,
ఆ చెవి కింద పడినట్లుగా, ఆ కింద పడిన చెవిని తీసుకొచ్చి యేసు ప్రభు అక్కడ పెట్టి అతికించినట్లుగా చూపిస్తూ ఉంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రదేశం అంతా ఎట్లా ఉంది? చీకటిగా ఉన్న ప్రదేశం. పేతురు గట్టిగా విసిరాడు కత్తి, తల తెగాల్సింది బదులు చెవి తెగింది. ఆ తెగిన చెవి ఎక్కడ పడిందో ఎటు పడిందో ఎవరికీ తెలియదు. దివిటీలు పట్టుకున్నా సరే యేసు ప్రభు ఆగండి ఆగండి, ఆ చెవి ఎతకండి, ఎక్కడ పడిందో దోలాడండి అని చెప్పి దేవులాడి దాన్ని ఎతికి అంటించలేదు అక్కడ. మనకు అట్లాగే చూపిస్తారు సినిమాల్లో, కానీ అది కాదు వాస్తవం. యేసుక్రీస్తు ఏం చేశారంటే ఆ కొత్త చెవిని ఆయన ముట్టుకొని సృష్టించాడు. ఇది ఆయన చేసిన పని. మీకు అర్థమైందా ఏ మాట? ఆ తెగిన చెవి తీసుకొచ్చి అతికించలేదు ఆయన. అట్లాగా బైబిల్ మనకు చెప్పడం లేదు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తెగిన చెవి తీసుకొచ్చి అతికించాడు అని లేదు. కానీ ఏం చేశాడు? ఆ చెవిని ముట్టి బాగు చేశాడు. అంటే అట్లా ముట్టుకోగానే మళ్ళా క్రొత్త చెవి వచ్చేసింది ఎప్పటిలాగానే. ఇది యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటలో చేసిన అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులతో గుదియలతో బయలుదేరి రావడం ఎందుకయ్యా? నేను ప్రతిరోజు మీ దగ్గరే ఉండి దేవాలయంలో ఉండి బోధిస్తూ ఉన్నా కదా, అయినా సరే మీరు నన్ను పట్టుకోలేదు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు వచ్చారు మీరు. ఇది మీ గడియ, మీ సమయం, ఇది మీ గడియ. ఇది అపవాది సంబంధమైన ఈ అధికారం, ఈ లోక సంబంధమైన ఈ అధికారం, ఇది మీ గడియ కాబట్టి వచ్చారు. ప్రతిరోజు నేను దేవాలయంలో ఉండి బోధిస్తున్నాను, స్వస్థపరుస్తున్నాను, అయినా సరే అప్పుడు మీరు రాలేదు, పట్టుకోలేదు. ఎందుకంటే అది మీ గడియ కాదు కాబట్టి అంటున్నాడు యేసుక్రీస్తు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో చెప్పాను. 12వ వచనం. అంతట సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నిజానికి ప్రధాన యాజకుడు ఎవరు? కయప. కానీ ఆ కయప యొక్క మామ ఎవరు? అన్న. అయినా సరే అతను మామ కాబట్టి ఇతనికి కూడా అంత అథారిటీ కనిపిస్తూ ఉంది అక్కడ. నిజానికి ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే కయప దగ్గర తీసుకోవాలి. కానీ ఆయనకంటే ముందుగా పెద్దోడైన మామ ఉన్నాడు, వాళ్ళ మామ, ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన విచారించిన తర్వాత ఇంకొక ఇట్లాగా విచారణ కోసం తీసుకెళ్లారు. తప్పు చేశాడా? జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు తప్పు చేసి విచారణకు వెళ్తున్నాడా అంటే కాదు. కేవలం నిందించబడి మాత్రమే విచారణకు వెళ్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదా. కేవలం డబ్బు ఆశతో, వెండి నాణ్యాలకు ఆశపడి యేసుక్రీస్తును అప్పగించాడు. దానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రార్థించాడు గెత్సెమనే తోటలో. ఎంతగా వేదన పడి ఆయన ప్రార్థించాడు అంటే చెమట రక్తపు బిందువు అయ్యేంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఈ లోకంలో ఏ మనిషి చెమటైనా సరే రక్తపు బిందువుగా మారినట్లుగా ఎక్కడైనా మనం విన్నామా అంటే వినలేదు. కానీ ఒకే ఒక్కరికి లోకంలో జరిగింది, అది కూడా యేసుక్రీస్తుకే. ఎట్లాగా జరుగుద్ది అసలు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ మెథరిల్, ఆయన ఎండి పిహెచ్డి చేశాడు. ఆయన పరిశోధన చేశాడు. అసలు ఒక మనిషి యొక్క శరీరంలో ఉన్న చెమట రక్తపు బిందువుగా మారుతుందా, మారే అవకాశం ఉందా అని ఆయన పరిశోధన చేస్తే, ఆయన పరిశోధన ప్రకారం ఆయన ఏం చెప్పాడంటే, ఏ వ్యక్తి అయినా సరే తీవ్రమైన ఒత్తిడికి లోనైతే గనక,
ఏమంటున్నాం? బహు తీవ్రమైన ఒత్తిడికి లోనైతే గనక అతని శరీరంలో నుంచి ఒక రసాయనాలు అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయంట. ఈ హార్మోన్స్ అన్నీ వెళ్ళి ఆ రక్తనాళాలు చిట్లేలాగా చేస్తాయి. ఏం చేస్తాయి? రక్తనాళాలు చీట్లిపోయేలాగా చేస్తాయి. ఎప్పుడైతే రక్తనాళాలు చీట్లిపోతాయో వాటిలో నుంచి చిన్న చిన్నగా రక్తం అనేది బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన రక్తం అక్కడ ఉన్న స్వేద గ్రంథులు అంటే చెమట వస్తుంది కదా, ఆ చెమటతో కలిసి అవి నీటి బిందువులుగా చెమట బిందువులుగా బయటకు వస్తూ ఉంటాయి. అంటే చెమట ఎట్లా వస్తుంది? రక్త బిందువులాగా బయటకు వస్తూ ఉంటుంది. దీన్నే మెడికల్ లాంగ్వేజ్లో హెమాటిడ్రోసిస్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? హెమాటిడ్రోసిస్. అంటే ఒక వ్యక్తి యొక్క రక్తనాళాలు చిన్నగా చిట్లిపోయి అక్కడ నుంచి చిన్నగా రక్తం అనేది బయటకు వచ్చి ఆ రక్తము చెమటతో కలిసి రక్తపు బిందువుగా మారిపోతూ ఉంటుంది. చెమటే కానీ తుడిస్తే ఎట్లా వస్తుంది? ఎర్రగా రక్త బిందువులాగా వస్తుంది. యేసుక్రీస్తుకు గెత్సెమనే తోటలో జరిగింది ఇదే. కాబట్టి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అంత వేదన పడ్డాడు. చివరికి తన్ను తాను కాపాడుకోవడానికి కూడా యేసు ప్రభు ప్రయత్నం చేయలేదు. తన్ను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు సరికదా, తనతో ఉన్న శిష్యులను మాత్రం ఆయన కాపాడాడు. పేతురుతో అన్నాడు, పేతురు ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ సమయంలో నేను తండ్రిని వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మందిని పంపించడనుకుంటున్నావా? చూద్దాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. చూడండి యేసు ప్రభు ఏమన్నాడో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా పేతురు? చూడండి ఇక్కడ పేతురు చేసిన పనిని యేసుక్రీస్తు ఖండిస్తున్నాడు. ఎట్లాగంటే, పేతురు ఆగు, ఏమనుకుంటున్నావు? ఒకవేళ నేను తండ్రిని ఈ సమయంలో వేడుకుంటే ఆయన ఎంతమందిని పంపిస్తాడో తెలుసా? 12 సేనా వ్యూహాలను పంపిస్తాడు. వాళ్ళు కూడా మామూలు మనుషులు కాదు, దేవదూతలనే పంపిస్తాడు. ఎంతమంది దేవదూతలు వస్తారంట? 12 సేనా వ్యూహములు. యేసు ప్రభువుతో కాకుండా యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది? 12 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేనా వ్యూహం వచ్చేస్తుంది. ఇంతకీ సేనా వ్యూహం అంటే ఎంత? ఒక సేన అంటే 6,000 మంది సైన్యం. అంటే ఒక్కొక్కళ్ళకి 6,000 మంది సైన్యం వస్తే 6 × 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది వచ్చేస్తారు కదా. 72,000 దూతలు వచ్చేస్తారు. ఒక్క దూత వచ్చి ఒకానొకప్పుడు పాత నిబంధనలో ఆ రాజు సమయంలో 185,000 మందిని చంపేసింది ఒక్క రాత్రిలోనే, ఒక్క దూత. జాగ్రత్తగా చూడండి, ఒక్క దూత ఒక్క రాత్రిలో 185,000 మందిని హతమార్చేసింది. మరి ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు తండ్రి పంపించు దూతలనని ఒక్క మాట వేడుకొని ఉంటే ఏమై ఉండేది? 72,000 దూతలు వచ్చేవాళ్ళు. అసలు అక్కడ ఉన్నవాళ్ళు దేనికి పనికి రాకుండా పోయి ఉండేవాళ్ళు. నామరూపాలు కూడా కనపడేవి కాదు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఏంటి పేతురు, నేను వేడుకోలేనా? అలా వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపడా? కానీ నేను అట్లాగా వేడుకోను. ఒకవేళ నేను అట్లా వేడుకుంటే, అట్లాగా ప్రార్థన చేస్తే ఇలాగ జరగాలి అని నా గురించి రాయబడిన ప్రవచనం ఎట్లా నెరవేరుతుంది అనుకుంటున్నావు? కాబట్టి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడాలి, వాళ్ళు ఆయనను అపహసించాలి, కొరడాలతో కొట్టాలి, ఉమ్మి వేయాలి, సిలువకు అప్పగించాలి, చనిపోయిన తర్వాత మళ్ళా 3వ రోజు తిరిగి లేవాలి. ఇది నా గురించి రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడాలి అంటే ఈ సమయంలో నేను మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మౌనంగా సహించాడు.
చేతగానివాడు కాదు, చేయలేనివాడు కాదు, చెయ్యగలిగిన వాడే, శక్తిమంతుడే. అయినా సరే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నీ కోసం, నా కోసం, ఈ లోకానికి అంతటికి రక్షణ తీసుకురావడం కోసం యేసుక్రీస్తు మౌనంగా అవన్నీ భరించాడు. నిందలు భరించాడు, అవమానాన్ని భరించాడు, అపనిందలు భరించాడు, అపహాస్యాన్ని భరించాడు, ఎగతాళిని భరించాడు. ప్రతిదీ కూడా ఆయన నీ కోసం అనుభవిస్తూ, నీ కోసం భరిస్తూ వచ్చాడు, నిన్ను రక్షించాలని. ఈ లోకానికంతటికీ కూడా రక్షణ తీసుకురావాలని రక్షకుడైన దేవుడు నీ స్థానంలో నీవు అనుభవించాల్సిన ప్రతి అవమానం, అపహాస్యం, ఎగతాళి, నరకం, మరణం అవన్నీ ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎట్లాంటిదో నీకు అర్థమవుతుందా? ఆయన తన్ను అప్పగించుకున్నాడు, కానీ తనతో ఉన్న వాళ్ళను ఆయన అప్పగించలేదు. 12 సేనా వ్యూహాలు వచ్చి ఆయన కాపాడగలవు దూతలు, కానీ ఆయన అట్లాగా చేయలేదు. తండ్రి చిత్తం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది యేసుక్రీస్తు మనకు చూపిస్తున్న మంచి మాదిరి. తండ్రి చిత్తానికి మనలను మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ప్రార్థన చేద్దాం.